గుడ్ మార్నింగ్ ఫ్రమ్ వాషింగ్టన్ డీసీ. బాగున్నారండి? రీనా స్టెల్లా నేను చాలా బాగున్నాము దేవుని దయ వల్ల. అయితే ఈసారి వీడియో ఐస్లాండ్ గురించి అండి. ఐస్లాండ్ దేశము అది ప్రపంచంలో అన్నిటికంటే ఆల్మోస్ట్ టాప్లో ఉంది. టాప్ అంటే మ్యాప్లో, ప్రపంచ మ్యాప్ చూస్తే ఆర్క్టిక్ సర్కిల్ అని ఉంటుంది ఆ గ్లోబ్లోను, అక్కడ ఉందండి. సో ఆ పేరు ఐస్లాండ్ అంటే ఇంచుమించు ఐస్లో ఉన్న దేశం అని అర్థం అనమాట. చాలా చలిగా ఉంటుంది, ఐస్ ఎక్కువగా తయారవుతుంటుంది, అంటే న్యాచురల్గా ఫార్మ్ అవుతుంటుంది. సో మేము అమెరికా నుండి ఐస్లాండ్కి మాకు చాలా చీప్ టికెట్ దొరికాయండి, 20,000 రూపీస్ పర్ పర్సన్. సో మేము ఒక 7 years బ్యాక్ వెళ్ళాము. నేను, రీనా, స్టెల్లా, మళ్ళీ మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒకరు, మేము కలిసి వెళ్ళాము. సరదాగా వెళ్ళి సరదాగా వచ్చేసాము. అక్కడ చూడముచ్చటి ఏమంటే గెయిసర్స్ అండి, అది ఆ కంట్రీలోనే స్టార్ట్ అయినట్టున్నాయి. మెక్డానల్డ్స్ అసలు లేవండి ఆ దేశంలో. చాలా చాలా ఖరీదు. ఒక సమోసా 1000 రూపాయలండి, సమోసా 1000 రూపాయలు. మళ్ళీ మేము రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసాము. సో లైక్ 8,000 అండి, 8,000, 10,000. సో చాలా చాలా ఖరీదు. అయితే ఆ ఊరంతా చూపిస్తానండి. ఇండియా క్రింద శ్రీలంక ఎలాగుందో చుట్టూరు సముద్రం, అలాగా ఇది వరల్డ్ మ్యాప్లో పైన అనమాట. చుట్టూరు సముద్రం, మధ్యలో ఒక దీవి లాంటిది అనమాట ఇది. సో బాగుందండి. చిన్న బ్రేక్ చాలా బాగుంటుంది అనమాట. అంటే మనం చాలా బిజీగా ఉంటుంటాం కదా, చిన్న బ్రేక్ తీసుకొని అక్కడికి వెళ్ళి కార్ రెంట్ చేసుకొని ఊరంతా తిరిగితే చాలా చాలా బాగుంటుంది. మంచి అనుభూతి అండి. వి ఎంజాయ్డ్. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఐస్లాండ్ బయలుదేరిపోయామండి. నేను, రీనా, స్టెల్లా చూసారా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాము. బాల్టిమోర్ వాషింగ్టన్ డీసీ నుండి ఐస్లాండ్కి సుమారు 6 గంటలు నాన్ స్టాప్ ఫ్లైట్ అండి. వావ్ అన్న ఎయిర్లైన్స్ 20,000కి మేము ఆ టికెట్ కొనుక్కొని వెళ్ళిపోయాము. మాతో పాటు ఆ గ్లోరియా, అరుణ్, అర్లిన్, మా ఫ్రెండ్స్ అండి. వీళ్ళు వర్జీనియా నుండి వచ్చారు. సో మేము కలిసి వెళ్ళాము, సరదాగా చూసేసాము, బాగా ఎంజాయ్ చేసామండి. హాయ్ డార్లింగ్, వెల్కమ్ టు ఐస్లాండ్. చూడటం ఏంటి ఫస్ట్ టైం? నైస్. లుక్ ఎట్ మై బూబు కమింగ్. Hey Bubu, is that ours? Did you see Vanumu there? ఐస్లాండ్ ల్యాండ్ అయిపోయిన వెంటనే మేము ఒక మంచి కార్ను రెంట్ చేసుకున్నామండి. ఆ రెంట్ చేసుకొని, చాలా ఖరీదు అనుకోండి, అయినప్పటికీ చాలా లగ్జూరియస్, చాలా సుఖమైన ప్రయాణం అనమాట. సో మేము రెంట్ చేసుకొని ఊరంతా తిరిగిస్తాము. అదిగో అక్కడ కనిపిస్తున్నాడు కదా, ఫస్ట్ ఐస్లాండ్ పర్సన్ అండి. సో చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. డ్రైవింగ్ ఇన్ ఐస్లాండ్ విత్ మై ఫ్రెండ్ ఏరాన్ అండ్ ఫ్యామిలీ. Hey, where are we? Iceland. All right. Just close your eyes and let them rest. I know it's hard to fall asleep, but do your best. 'Cause there's a place that I go to when I wanna hide from all the shades of blue. 'Cause at times I think of leaving my mind. ఐస్లాండ్ ఇస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఫైర్ అండ్ ఐస్. అంటే తెలుగులోను అగ్గి మరియు ఐసు రెండు అండి. చాలా చల్లదనము, చాలా వేడిదనము. వాల్కనోస్ వల్ల అగ్ని వస్తుంటుంది. ఆర్క్టిక్ సర్కిల్ దగ్గరలో ఉండడం వల్ల ఐసు చాలా ఉంటుందండి. అందుకే చాలా చల్లటి ప్రదేశం ఇది. డ్రైవింగ్ మాత్రం చాలా అందంగా, ప్రకృతి సౌందర్యంగా నిండిపోతుందండి. ఐస్లాండ్ అంటే ఏమిటి గుర్తొస్తాయో తెలుసా? నార్థన్ లైట్స్ నంబర్ 1 అండి. అంటే ఆకాశంలో రంగురంగుల మేఘాలు అవన్నీ కనిపిస్తాయండి. రకరకాల లైట్లు వెలుగుతున్నట్టు కనిపిస్తుంటాయి. ఇది సాధారణంగా చలికాలంలో వస్తుందండి. నెక్స్ట్ బ్లూ లగూన్స్ చాలా ఉంటాయి ఎక్కడ పడితే అక్కడ.
గ్లేషియర్స్ బాగా చల్లగా ఉండడం వల్ల వాటర్లో అంటే సముద్రంలో ఐస్ అయిపోతుంటుంది. అది ఒకటి. గీజర్స్ ప్రపంచంలో నంబర్ 1 కంట్రీ ఫర్ గీజర్స్ ఐస్లాండ్ అండి. సో అంటే భూమి నుండి వేడిగా పైకి వస్తుంటుంది అనమాట గీజర్స్. ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఫాల్స్ అండి. మళ్ళీ వాల్కనోస్ కూడా ఉన్నాయన్నమాట. ఒక వాల్కనో ఇరప్షన్ వల్ల ఈ దేశం పుట్టింది. Takes me back to fall when the snow begins to sing goodnight to warm. But I will never leave your side. You're the reason to my pride. Never wither and runs dry. And your roses are my guide. చూడండి ఎంత గ్రీన్గా ఉందో. యాక్చువల్లీ మేమున్న హోటల్ అది చిన్న హోటల్ అనమాట. చాలా అందంగా ఉంది. స్టెల్లా ఎప్పుడూ పక్కనే ఉండి రకరకాల ఫోజులు పెడుతుంది. ఇదిగో అదిగో అరుణ్, గ్లోరియా, మళ్ళీ వాళ్ళ పాప, మా ఫ్యామిలీ చక్కగా ఒక కొండ మీదకి వెళ్ళామండి. అక్కడ చాలా గాలి వేసేస్తుంది. స్టెల్లా అయితే ఏమంటుందంటే, చాలా లౌడ్గా ఉన్న వాళ్ళైతేనే ఇక్కడ రావాలి, లేకపోతే ఎగిరిపోతారు సన్నంగా ఉంటే అనేసి అది సరదాగా చెప్తుంది. చూడండి, దాని మాటలోనే విందాము. And also, people who are in Iceland, do not come here. It's very windy. I can blow you away with people. What? People who have fatness, come here, so you won't blow away. But people who don't, you can fly away in the wind with your umbrella. I repeat. People who are fat only can come here after this. Yeah, light people will be blown away anta. People who are fat, no problem. I am confident you. Goodbye, my friend. Our love remains, but not this way. I'm in your garden as a day. Just feel the wind. All right, this is for Sam. He's going bumpity bump. It's not my hand that's moving the camera. Just so I let you know. Hello. And there is Mr. Sam. And where are we? We are in Ireland. No. Ireland. Oh, sorry, Iceland. On top of a mountain. Top of a mountain is correct. In a place called Herney. And we're going to a pool, I guess. Hope we don't get Herney. We're going to like a whirly pool, so Hope we don't get hurt. LOL, laugh out loud. The bumpy road. Uh-huh. You got the stones, Rina? Yeah, getting Okay. over. About, All right, that's it. One rock could slow down. Stella, look. Wow. Alrighty, we're back again, trying to get some pictures of Sam driving and the scenery, how beautiful it is. Yeah, that's Sam, sand. Hello. Thank you, darling. I love Iceland. But you don't want to live here. You only No, want your wife to live here. Yeah, if she want to live, I'll sponsor her. Madonga. నీ ఉద్దేశం ఏంటి? If you look close, you see the lilies dancing. మేము ఐస్లాండ్ విజిట్ చేసినప్పుడు వరల్డ్ కప్ క్వాలిఫైయింగ్ ఫైనల్స్ గేమ్ అవుతుందండి. సో దానికి ఎక్కడ పడితే అక్కడ టీవీల్లో ఐస్లాండ్ కంట్రీ ప్లేయింగ్ కదా చక్కగా వేస్తారండి. అదే షాపింగ్ మాల్లో చూస్తున్నాము. కొన్ని మంచి విషయాలు ఉన్నాయండి, కొన్ని వింత విషయాలు కూడా. అవి ఐస్లాండ్లో 24 గంటలు డార్క్నెస్ ఉంటుంది, 24 గంటలు పగలు కూడా ఉంటుందండి. సో అయితే డిసెంబర్ నెలలో 23 గంటలు చీకటి, జూన్ నెలలో 22 నుండి 24 గంటల వరకు పగలన్నమాట. ఇది నిజంగా వింత. పాపులేషన్ అంటే జనసంఖ్య 4 లక్షలండి మొత్తం దేశానికి. 75% రాజధాని నగరంలోనే ఉంటారు, 25% మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న ప్లేసెస్లో ఉంటారు. వీళ్ళ భాష పేరు ఐస్లాండిక్ అండి. 130 వాల్కనిక్ మౌంటైన్స్ ఉన్నాయండి. వాల్కనో దాన్ని తెలుగులో ఏమంటారో తెలీదు, వాల్కానో మీరు వెతుక్కోండి, అది కూడా నేను చెప్పడం ఎందుకు.
సో అలాంటి 30 ఉన్నాయండి ఇంకా నా ఇక్కడ యాక్టివ్గా. అది వచ్చినప్పుడు మాత్రం ఈ లావా అగ్ని పర్వతం బద్దలైపోయి బయటకు వస్తుందండి. ఏది ఉంటే అది ఇంకా కాలిపోద్ది. ఐస్లాండ్లో ఉన్న ప్రజలు వేరే దేశస్తుల కంట ఎక్కువ కాలం బ్రతుకుతారండి. అది మరి నాకు తెలియదు ఎందుకనేసి, వెతుక్కోండి మీరు కూడా దాన్ని. లాస్ట్లో ఏంటంటే ఐస్లాండ్ దేశానికి ఆర్మీ లేదండి. ఎందుకంటే వాళ్ళతో గొడవ పడడానికి వచ్చినోడు ఎవడు ఓకే ఐమ్ టేకింగ్ వీడియో. ఎందుకమ్మా? వై డూ యూ నీడ్ వీడియో? I don't know, because it's very windy. And people, remember, I told you about the video. Concussion! మొత్తానికి మేము ఇండియన్ రెస్టారెంట్ లేదు కానీ పాకిస్తానీ షాలిమార్ రెస్టారెంట్ ఉందండి. వెళ్ళాము అక్కడికి వెతుక్కుంటూ. చాలా ఖరీదండి. సో ఆ 6 డిషెస్ ఉన్నాయి కదా, ఆ 6 ఇద్దరికి అనమాట 10,000 అనమాట. అంటే 2 ఫ్యామిలీస్కి 20,000 బిల్ అక్కడ. సో చాలా హ్యాపీగా తిన్నామండి. ఏమీ లేనప్పుడు ఉన్నదే అమృతం అంటారు కదా, అదిగో రీనా నేను మేము చాలా హ్యాపీగా తిని ఐస్లాండ్లో దొరకలేని ప్లేస్లో ఇండియన్ ఫుడ్ తిని చక్కగా ఎంజాయ్ చేసాము. గ్లోరియా అరుణ్ కూడా చూడండి, వాళ్ళ ముఖం మల్లెపూలాగా మెరిసిపోతుంది. మంచి ఫుడ్ తిన్నారు కదా, చాలా హ్యాపీగా ఉన్నారు. దాని తర్వాత ఇంకా మేము ఆ ఊరు తిరగడానికి వెళ్ళాము. తిరిగి తర్వాత వేల్ వాచింగ్కి వెళ్ళామండి. ఈ ఫోటో చూశారు కదా, అది షిప్ మీద అనమాట. How they slowly grow. I'm counting years as they go by. Now all the lilies gone and days is brought to life. 'Cause at times Wow, I can't believe we're here near Iceland going whale watching. think of leaving, my mind takes me back to fall when the snow begins to sing goodnight to all. But I will never leave your side. You're the reason to my pride. Never wither and runs dry, and your roses are my guides. Goodbye, my friend, our love remains, but not this way. I'm in your garden as a tale. But I will never leave your side. You're the reason to my మేము ఈ బోటు మీద వేల్ వాచింగ్కి వెళ్తున్నామండి. వేల్ అంటే తిమింగలం అనమాట, పెద్ద చేప. దాన్ని చూడడానికి మేము 1.5-2 గంటల సేపు వెళ్ళామండి. ఒక్క చిన్న చేప కూడా కనిపించలేదు నిజంగా చెప్పాలంటే. సో అంటే సరదాగా ఐస్లాండ్ మీద ఆ సముద్రంలో తిరగడం హ్యాపీగానే ఉంది, కానీ ఆ తిమింగలం కనిపించలేదని కొంచెం ఫీల్ అయ్యాను నేను. కానీ మా ఆవిడ ఏదో చూశానని చెప్పింది, కానీ ఆవిడకే తెలియాలి అది. సో స్టెల్లా మాత్రం దానికి అసలు నో పేషెన్స్ అనమాట. అది కూడా ప్రతి క్షణం చూస్తుంది, అది ఎక్కడ కనబడుతుందని. ఏమీ కనిపించలేదండి, కానీ హ్యాపీగా ఫ్యామిలీతోటి గడిపిస్తాం చక్కగా. సో సాటర్డే మేము యథావిధిగా ఏ కంట్రీ వెళ్ళినా సరే మేము చర్చికి వెళ్తామండి, నేను రీనా. సో ఐస్లాండ్లో కూడా మా చర్చ్ అక్కడ ఉందండి. సరదాగా మేము సాటర్డే వెళ్ళి దేవుడికి దర్శనం ఇచ్చుకున్న తర్వాత మేము సరదాగా లంచ్ అది చేసాము బయట. ఇక్కడ రెస్టారెంట్ అండి, ఇక్కడ ఇండియన్ సమోసా దొరికింది. 1000 రూపీస్ అండి ఒక సమోసా అక్కడ. అది మాత్రం చాలా ఆశ్చర్యపోయాము, కానీ ఎంజాయ్ చేసాము. never wither and runs dry, and your roses are my guides. Goodbye, my friend, our love remains, but not this way. I'm in your garden as a tale. I know you'll meet me
వీళ్ళ రోడ్లు కూడా ఇంచుమించు అమెరికాలాగే ఉన్నాయండి. బాగా కాపీ కొట్టేశారు ప్రపంచమంతా అమెరికాని. చాలా నీట్గా, చక్కగా, అందంగా, చందంగా అమెరికాను బట్టి చేసుకున్నారండి ఈ దేశాలన్నీ. సో నాకు ఇంచుమించు అమెరికాలోనే ఉన్నట్టు అనిపించింది. కానీ అమెరికా ఫాస్ట్ లైఫ్, ఇక్కడ ఏమొచ్చి స్లో లైఫ్ అనమాట. మెల్లగా చేసుకోవచ్చు. ఎక్కడికైనా సరే సమయం ఉన్నప్పుడు వెళ్ళొచ్చు, చెయ్యాలన్నప్పుడు చెయ్యొచ్చు. ఆ విధంగా ఉందన్నమాట ఈ కంట్రీ అంతా. సో మోడర్న్గా ఉన్నాయండి బిల్డింగ్స్ అన్నీ. మళ్ళీ పాతగా ఉన్నాయి కూడా, అవి కూడా ఇంకా హిస్టరీ కూడా ఉంది. బాగుందండి, చాలా బాగుంది. నేను ఇంకోసారి రీనా, స్టెల్లా, మేబీ ఎవరైనా ఫ్రెండ్స్ వస్తానంటే వాళ్ళని కూడా తీసుకెళ్ళి, అంటే బాగా నచ్చిన వాళ్ళని తీసుకొచ్చి ఊరంతా తిప్పాలని ఉందండి. అది ఎవరో ఎప్పుడో ఏంటో తెలీదు, కానీ ఆ టైం వచ్చినప్పుడు గ్యారంటీగా కార్ రెంట్ చేసుకొని ఈ దేశమంతా తిరగాలని ఉంది. మా ఐస్లాండ్ ప్రయాణం ఇంకా ముగిసిందండి. ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ ఫ్లైట్లోనే మళ్ళీ ఎక్కి తిరిగి వెళ్ళిపోయాము. చూడండి ఎయిర్పోర్ట్లో ఎంత చక్కగా ఉన్నారో. లైన్ కట్టేసాము ఇంకా మా అమెరికా వెళ్ళిపోవడానికి. వీడియోస్ మీరు చూస్తున్నందుకు చాలా వందనాలండి మీకు. అయితే నెక్స్ట్ వీడియో కాంగో అండి, డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో. ఆఫ్రికాలో మీకు కొంచెమే చూపించాను కదా, ఈ కంట్రీ నేను పూర్తిగా మీకు చూపిస్తాను. నా ప్రయాణము చాలా మనసుకు నచ్చిన ట్రిప్ అండి అది. ఇది ఎక్కువగా ఆఫ్రికా పిల్లలతోటి మేము చేస్తున్న మానవ సేవ, అటువంటి ఆ ట్రిప్ అండి. చాలా చాలా బాగుంటుంది. మీకు డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో చూపిస్తాను మీకు. క్విజ్ క్వశ్చన్. సో క్విజ్ క్వశ్చన్ ఏంటంటే, కాంగో క్యాపిటల్ సిటీ ఏంటి? రెండోది, 2024లో డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో పాపులేషన్ ఎంతమంది? సో ఈ 2 ప్రశ్నలు అండి, దీనికి జవాబు చెప్పండి. ఓకేనా? దట్స్ ఆల్ అండి. మీ శామ్ మనుము, మీట్ యూబర్. బాయ్.